అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అంతిమ కోరిక. రచన సరస్వతుల విజయలక్ష్మి గారు. సుందరం గారికి దాహం వేసింది. టేబుల్ మీద చూస్తే సీసా లేదు. ఫ్రిడ్జ్లో నుంచి మంచినీళ్ళ సీసా తీసుకుని గదిలోకి వెళ్తున్నారు. కొడుకుల మాటల్లో తమ పేర్లు వినిపించడంతో ఆగి విన్నారు. వాళ్ళ మాటలు వింటుంటే గుండెల్లో గుణపాలు దించినంత బాధ కలిగింది. ఏమిటి, వీళ్ళు ఎలా తయారయ్యారు? నా పిల్లలేనా? అందరి పిల్లలు ఇలాగే ఉన్నారా? మా పెంపకం లోపమా? మేం వీళ్ళకి ఏం అన్యాయం చేశాం? ప్రతి తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని కంటిపాపల్లా పెంచుతారు. అలాంటి తల్లిదండ్రులకి కాస్త అన్నం పెట్టడానికి ఎంత ఆలోచిస్తున్నారు? తల్లి తండ్రి ఒకే చోట ఉంటే ఇద్దరిని పోషించటం కష్టమట. తల్లి దగ్గర ఒకరు, తండ్రి దగ్గర ఒకరు ఉండాలట. వాళ్ళు వంతులు వేసుకుని మమ్మల్ని పంచుకోవటం ఏమిటి? ఈ వయసులో పెద్దవాళ్ళం విడివిడిగా ఉండటం కష్టం కాదా? ఆ మాత్రం తెలియదా? ఇంతింత సంపాదిస్తున్నారు, తల్లిదండ్రులకి తిండి పెట్టలేరా? ఏం పిల్లలు, ఏం అభిమానాలు! లోపలికి వెళ్ళి మంచం మీద పడుకున్నారు కానీ కంటి మీద కునుకులేదు. మనసు గతంలోకి వెళ్ళిపోయింది. సుందరం గారికి ఇద్దరే అబ్బాయిలు. బాగా చదివించారు. మంచి ఉద్యోగాలు వచ్చాయి. పెళ్ళిళ్ళు చేశారు. ఉద్యోగరీత్యా భార్యలతో చెరో రాష్ట్రం వెళ్ళిపోయారు. సుందరం గారు ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. సొంత ఇల్లు ఉంది, కాస్త పొలాలు ఉన్నాయి, పెన్షన్ వస్తుంది. చీకు చింత లేకుండా రోజులు గడిపేస్తున్నారు. ఎవరన్నా వచ్చి మీ వల్ల ఈ సహాయం కావాలి అంటే భార్యాభర్తలు వెంటనే చేస్తారు. సుమతి కూడా చుట్టుపక్కల ఆడవారికి అన్ని విధాలా సహాయం చేస్తుంది. వాళ్ళని అందరూ ఆదర్శ దంపతులు అంటారు. పువ్వులన్నా ఆడపిల్లలన్నా సుమతికి చాలా ఇష్టం. అందుకే ఇంటి ముందు గార్డెన్ పెంచింది. ఇరుగు పొరుగు పిల్లలకి పూల జడలు వేసి మురిసిపోతుంది. తనకి ఆడపిల్లలు లేరు కదా అని వారితో తన ముచ్చట తీర్చుకుంటుంది. రాత్రి 8 గంటలు అయ్యేసరికి భార్యాభర్తలిద్దరూ భోజనాలు చేసి పూల మొక్కల మధ్య కుర్చీలు వేసుకుని కూర్చుంటారు. పిల్లల కబుర్లు, పాత సినిమాలు, అది ఇది అని లేదు. ఆవగింజ మొదలు అమెరికా వరకు అన్ని విషయాలు చర్చించుకుంటారు. అడపాదడపా ఆ దారిన వెళ్ళేవాళ్ళు వచ్చి కూర్చొని భాగవతంలో పద్యాలు పాడమంటారు. ఆయన స్కూలు, కాలేజీ రోజుల్లో పౌరాణిక నాటకాలు వస్తే వన్స్ మోర్ అంటూ చప్పట్లు కొట్టేవారట అందరూ. ఆయన కమ్మగా పాడుతూ ఉంటే పరవశించిపోతారు శ్రోతలు. శివపార్వతుల్లాంటి ఆ దంపతులు అలా అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. పండుగ వచ్చిందంటే పిల్లలు వస్తారు. వాళ్లతో సరదాగా గడిచిపోతుంది. పిల్లలు వెళ్ళిపోతే మళ్ళా వాళ్ళిద్దరే మిగులుతారు. ఓ సుమతి, సుమా, సుమ్ము, అయిందా నీ పూజ? నీకో శుభవార్త. ఏమిటండి? ఏమిటి? పెన్షన్ ఏదైనా పెరిగిందా? అబ్బా, నీకు ఎప్పుడూ డబ్బుగోలేనా? అంతకంటే ఇంకేముంటాయి శుభవార్తలు? అయినా ఆ పిలుపు ఏంటండి? సుమ్ము కుమ్ము అంటూ లక్షణంగా సుమతి అని పేరుంటే కొంపతీసి నన్ను కుమ్మేస్తావా ఏమిటే? అయ్యో, ఎంత మాట! పతియే ప్రత్యక్ష దైవం కదా. మిమ్మల్ని ఎలా కుమ్ముతాను చెప్పండి. ఇంతకీ ఏమిటి శుభవార్త? రవి ఫోన్ చేశాడు. పిల్లలకి సెలవులట. మనల్ని చూడాలని ఉందట మనవలకి. అందుకని వెంటనే రమ్మని చెప్పాడు. మన పిల్లల కంటే మనవలే నయ్యం. మనల్ని చూడాలంటున్నారు. మరింకేం, పదండి వెళ్ళొద్దాం. ముద్దు వస్తే చంక ఎక్కాలి, పిలుపు వస్తే బండి ఎక్కాలి అంది సుమతి. నీకు ఎక్కడికి వెళ్ళటం ఇష్టం ఉండదు కదా. పైవాళ్ళ ఇంటికి వెళ్ళి పరమాన్నం తినే కంటే మన ఇంట్లో ఉండి మజ్జిగ తాగటం మంచిది అంటావు కదా. చాలండి సంబడం. ఎవరైనా వింటే నవ్విపోతారు. మన పిల్లలు పైవాళ్ళ? వాళ్ళ ఇల్లైతే ఒకటి, మన ఇల్లైతే ఒకటినా? వెంటనే వెళ్ళి టిక్కెట్లు తెండి. మీతో తదా అంటే 60 ఏళ్ళు పడుతుంది. బాగుంది. లేడికి లేచిందే పరుగు అంటే ఎలాగే? కాసేపాగి వెళతాలే. స్టేషన్కి కొడుకు మనవలు వచ్చారు. నాన్నగారు బాగున్నారా? ప్రయాణం బాగా జరిగిందా అమ్మా? అడిగాడు కొడుకు రవి. సామాన్లు కారులో పెట్టి బయలుదేరారు. దారిలోనే అన్ని సంగతులు నాన్నమ్మతో చెప్పేశారు మనవలు. ఇల్లు చేరుకునేసరికి కోడలు బయటకు వచ్చి, ప్రయాణం బాగా జరిగిందా? ఏమీ ఇబ్బంది పడలేదు కదా అంది. బాగానే జరిగిందమ్మా అని చెప్పి మనవలకి తెచ్చిన గిఫ్టులు, డ్రెస్సులు, స్వీట్లు అన్నీ ఇచ్చేసింది. థ్యాంక్స్ నాయనమ్మా అని చెప్పి సంతోషంగా అవి పట్టుకుని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. కొడుకు బయటకు వెళ్ళాడు. టిఫిన్లు, కాఫీలు అయ్యాక కబుర్లలో పడ్డారు. ఎలాగుందమ్మా నీ ఉద్యోగం అని అడిగింది కోడల్ని. ఏం చెప్పమంటారు? పొద్దున లేచింది మొదలు వంటలు, టిఫిన్లు, పిల్లల పని, మేం ఆఫీసుకి పరుగులు.
సాయంత్రం మళ్ళీ వచ్చింది మొదలు. మర్నాటికి కావలసినవి చూసుకోవటం, రాత్రి ఇలా కన్ను మూసి తెరిచేసరికి తెల్లారిపోతుంది. ఈ పరుగులతో ఏ పని మీద స్థిరం లేకపోతుంది. రెస్ట్ అన్నది లేదు, యంత్రాల్లా పనిచేయటమే అంది భారతి. అంతేనమ్మా, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తే ఈ బాధలు తప్పవు. పోనీలే, రేపటి నుంచి వంట నేను చేస్తాను, మిగతా పనులు నువ్వు చూసుకో అంది సుమతి. ఎంత మంచి మాట చెప్పారత్తయ్యా అంది సంతోషంగా భారతి. కోడలు ఉద్యోగం జాలి కథ విని మర్నాటి నుంచి వంటింటి డ్యూటీలో చేరిపోయింది సుమతి. కొడుకు కోడలు వెళ్ళాక మనవలకి స్నానం చేయించి అప్పుడు వాళ్లతో పాటే ఆడుతూ పాడుతూ టిఫిన్లు తినేవాళ్ళు. నానమ్మ, నువ్వు తాతగారు వెళ్ళిపోతే మిమ్మల్ని మిస్ అయిపోతాం అనేవాడు పెద్ద మనవడు నవీన్. పిల్లలకి స్కూలు తెరిచారు. చూడండి అత్తయ్య, నేను నీళ్లు పోస్తే పనికిరాదట వీళ్ళకి, నేను కొడతానట, మీరైతే బాగా పోస్తారట, ఆ పని మీరే చూసుకోండి, నాకు టైం అయిపోతుంది. ఇప్పుడంటే మీరు వచ్చారు, ఇంతకాలం ఎవరు పోశారు వీళ్ళకి నీళ్లు? వెధవలకి పొగరు ఎక్కువైపోయింది మీ గారాబంతో అంది కోపంగా భారతి. పోనీలే అమ్మా, నేను చేయిస్తాలే స్నానం అంది సుమతి. మర్నాటి నుంచి ఆ పని కూడా మీద పడింది. కోడలు మాటలతో బుట్టలో వేసుకుని వంటిల్లు పూర్తిగా అప్పచెప్పింది. ఇక ఆ సామ్రాజ్యంలో పని మనిషి రాకపోతే ఆ అవతారం, చాకలి రాకపోతే ఆ అవతారం ఎత్తుతోంది సుమతి. మనవలు ప్రేమతోనూ కోడలు లౌక్యంతోనూ సకలోపచారాలు చేయించుకుంటున్నారు. సుందరంగారు ఏమన్నా అంటే గైమని మీద పడిపోతుంది. ఏమిటండి, మనం ఎవరికి చేస్తున్నామో? మన పిల్లలకే కదా, ఉన్న 4 రోజులకి పనిలో వంతు ఏమిటండి అంటుంది. పోనీ నేను నీకు సహాయం చేస్తాను అన్నా ఒప్పుకోదు. మీరు మటుకి చేయటం లేదా? మీరు అసలు బరువులు మోయకూడదు కానీ అంత బరువు సంచులు మోసుకొని వెళుతున్నారు. మరి ప్రేమ ఉండబట్టే కదా. ఇంకేమీ మాట్లాడకండి, 4 రోజుల భాగ్యానికి అని గదమాయిస్తుంది. కోడలు ఉచ్చు బాగానే బిగిస్తుంది. అన్ని పనులు అత్తగారి చేత బాగానే చేయించుకుంటోంది. తను పొద్దున వెళితే రాత్రి 9కే రావటం. వచ్చిన మొగుడు పెళ్ళాలిద్దరూ భోజనాలు చేసి లోపలికి వెళ్ళిపోతారు తప్ప అత్తమామల్ని కానీ పిల్లల్ని కానీ పట్టించుకోవటం మానేశారు. సుమతికి పని బాగా ఎక్కువయింది. దానితో నీరసం అలసట పెరిగాయి. సుందరం గారికి కూడా పని ఎక్కువైపోయింది. తొందరగా ఊరికి వెళ్ళిపోతేనే మంచిదనిపిస్తుంది. అందులోనూ రాత్రి కొడుకుల మాటలు విన్నాక ముళ్ళ మీద ఉన్నట్లే ఉంది. భార్యకి చెబితే తను బాధపడటం తప్ప ఏం చేయగలదు. వెంటనే వెళ్ళి జవాబు చెబుదామనుకున్నారు కానీ తొందరెందుకు, వాళ్ళంతటా వాళ్లే చెప్తారు. అప్పుడే తను అనవలసిన 4 అనేసి వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. అయ్యో, ఏమిటండి అలా ఉన్నారు? కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రి నిద్ర పట్టలేదా? జ్వరంగాని వచ్చిందా అంటూ ఒంటి మీద చెయ్యి వేసి చూసింది సుమతి. రాత్రి నిద్ర పట్టక తలనొప్పిగా ఉంది. నీ చేత్తో కాఫీ తాగితే అది పోతుంది అన్నారు. భార్య ఇచ్చిన కాఫీ తాగి గ్లాసు ఆమెకి ఇచ్చేసి బయట వరండాలో పేపర్ చదువుతూ కూర్చున్నారు. అక్కడే కాస్త దూరంలో కూర్చొని మనవలు మాట్లాడుకుంటున్నారు. అన్నయ్య, తాతయ్య గారిని మాతో తీసుకువెళ్తామని నాన్నగారు చెప్పారు. నాన్నమ్మ మీ దగ్గరే ఉంటుందట. మీ అమ్మ జాబ్ చేస్తుంది కదా, అందుకని పని ఎక్కువట. మా అమ్మ జాబ్ చేయదు కదా, నన్ను స్కూలుకి దింపటానికి ట్యూషన్కి తీసుకువెళ్ళటానికి తాతగారు చాలట. నిజమా అన్నయ్య? అవునట, అమ్మ చెప్పింది. కానీ తాతగారు నాన్నమ్మ ఇద్దరూ కలిసి ఉంటేనే బాగుంటుంది. నాన్నమ్మ ఏది కావాలన్నా వెంటనే చేసి పెడుతుంది. మేం అలిగినా బతిమాలి తినిపిస్తుంది. తాతగారు మేం అడగకుండానే అన్నీ కొనిస్తారు. అయినా మనం అందరం బయటికి వెళ్ళిపోతే పాపం నానమ్మ తాతయ్య ఇద్దరే ఎలా ఉంటారు? వాళ్ళకి జ్వరం వస్తే ఎవరు చూస్తారు? తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది అన్నాడు తమ్ముడితో రాము. అన్నీ వింటున్న సుందరంగారు ఆ చిన్నారులకున్న ప్రేమ అభిమానం పెద్దవాళ్ళకి లేకపోయాయి. ఏం చేస్తాం అనుకున్నారు మనసులో. ఎంత స్వార్థం! ఇలా అని తెలిస్తే అసలు రాకపోదమో అనుకుని నొచ్చుకున్నారు. ఎవరి మనసులో ఏమి ఉన్నా పండగ సరదాగా జరిగిపోయింది. మర్నాడు అందరూ డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు వార్తలు వింటూ. వార్తలు అయిపోగానే తండ్రి లోపలికి వెళ్ళిపోతుంటే, నాన్నగారు ఒక్క నిమిషం కూర్చోండి, మీతో మాట్లాడాలి అన్నాడు రవి. ఏమిట్రా విషయం? రమేష్ రేపు వెళ్ళిపోతున్నాడు, వాడితో మీరు కూడా వెళ్ళండి అన్నాడు రవి. దానికేముందిరా, అలాగే వెళతాం. 10 రోజులు ఉండి అటునుంచి అటు ఊరు వెళ్ళిపోతాం. వాడు దగ్గరుండి తీసుకువెళ్తాను అంటే అంతకంటే ఏం కావాలి అంది సుమతి. అమ్మా, నువ్వెక్కడికి వెళ్తావు? నాన్నగారు ఒక్కరే వెళ్తారు. ఆయన ఇక్కడికి వచ్చాక నువ్వు వెళదువు గాని. అదేమిట్రా రవి, నేను లేకపోతే
నాన్నగారు ఒక్కరూ వెళ్ళి ఎలా ఉంటారు? ఆయనకి ఏం కావాలన్నా ఎవరిని అడుగుతారు? ఇద్దరం వెళతాం. మళ్ళీ కావాలంటే ఇక్కడికి వస్తాం. ఒక్కరూ వెళ్ళరు సుమా అంది సుమతి. అలాగంటావేంటమ్మా? మేమేమన్నా ఆయన్ని అడవుల్లో వదిలేస్తున్నామా, లేక మేం పరాయి వాళ్ళమా? కన్న కొడుకులం. మేం బాగానే చూసుకుంటాంలే. అయినా ఆయనకి ఏం కావాలి చెప్పు? ఇంత అన్నం పెడితే సరిపోతుంది. ఎక్కడ పడుకున్నా తెల్లారిపోతుంది అన్నాడు రవి. నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు. టైం ప్రకారం మందులివ్వాలి. ఒక్కరూ ఉంటే అర్ధరాత్రి అపరాత్రి నొప్పి వస్తే తలుపులు కొట్టి ఎవరిని పిలుస్తారు? అసలే ఆయన హార్ట్ పేషెంట్. ఇక్కడ నా పని అంతే కదా. అదే ఇద్దరం ఉంటే ఒకరికి ఒకరు తోడు. నాన్నగారిని తీసుకువెళ్ళవద్దు అనట్లేదు. నేను కూడా వస్తాను అంటున్నాను. ఇప్పటి వరకు ఏనాడు ఆయన్ని విడిచి ఉండలేదురా. ఆయన ఎలా ఉన్నారో అని బెంగగా ఉంటుంది. ఇద్దరినీ తీసుకువెళ్ళు నువ్వు. నువ్వు ఉండమన్నంతకాలం ఉంటాం మీతో కలిసి అంది సుమతి. ఇద్దరినీ ఒక్కరే పోషించటం కష్టం. అందుకే ఇలా అనుకున్నాం రవి అన్నాడు. ఇద్దరం చెరో చోట అంటే ఎలారా? మాకా వయసైపోతుంది. నేను లేకపోతే ఆయన ఉండలేర్రా అంది తల్లి కళ్ళనీళ్లతో. అమ్మ, మీ ఇద్దరికీ మరీ ఇంత స్వార్థం పనికిరాదు. ఎంతసేపు మా ఇంటికి పోతాం అంటారే గాని ఇల్లు పొలం అమ్మేసి ఆ డబ్బు మాకిస్తే మా పిల్లల చదువులకి మా అవసరాలకి పనికి వస్తుందని ఆలోచించరేం అన్నాడు చిన్న కొడుకు రమేష్. ఉన్నదంతా మీకు ఇచ్చేస్తే మరి మా పరిస్థితి ఏమిటి? మేం ఎంతకాలం బతుకుతామో, ఏం అవసరం వస్తుందో తెలియదుగా అంది సుమతి. ఏమిట్రా ఇద్దరూ మీ అమ్మ మీద తెగ ఎగురుతున్నారు? అసలు ఎవరికి పుట్టింది ఈ బుద్ధి? ఏమిటి ఈ పంపకాలు? ఎవరిని అడిగి చేస్తున్నారు? మీరు రమ్మంటేనే వచ్చాం. శాశ్వతంగా ఉండిపోవటానికి కాదు. 4 రోజుల భాగ్యానికి ఈ రభస ఏమిటి? ఇలా జరుగుతుంది అంటే అసలు రాకనే పోదుం. అయినా ఇదంతా ఎందుకు? ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు మేం మన ఊళ్ళోనే ఉంటాం. మంచాన పడే రోజొస్తే అప్పుడు చూద్దాం అన్నారు సుందరంగారు. బాగుంది నాన్నగారు. మీ ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం ఊరివారికి ఉపకారం చేసి ఒంట్లో శక్తి తగ్గాక మా మీద పడతాం అంటే మేము ఎందుకు చూస్తాం అన్నాడు రవి ఉక్రోషంగా. ఉన్నమాట అంటే ఉలుకుగాని మీకు మాత్రం స్వార్థం లేదా? ఇంతకాలానికి ఇప్పుడు ఎందుకు రమ్మన్నారు మమ్మల్ని? మీ పిల్లలకి సెలవులు కాబట్టి క్రచ్లో వేస్తే డబ్బు ఖర్చు అనే కదా. వచ్చిన మర్నాడే పని అంతా అమ్మ మీద పడేసి రాత్రి 9 గంటలకి ఇంటికొస్తున్నారు. ఇంటికి వస్తే పని చెయ్యాలి అని ఆఫీస్లోనే ఉండి ఓవర్ టైం చేస్తున్నారు. కోడలు ఒక్కర్తి ఉంటే సాయంత్రం వచ్చి పని చేసుకునేది కాదా? ఒక్కనాడైనా మా ఆరోగ్యం గురించి కానీ ఎలా ఉన్నారు అని కానీ అడిగారా? సెలవు రోజైనా ఎక్కడికైనా బయటకు తీసుకువెళ్ళారా? చూడండి, దేవుడు పిండాన్ని తల్లి గర్భంలో అమరుస్తాడు. ఆ తల్లి నవమాసాలు మోసి జన్మనిస్తుంది. తండ్రి కష్టపడి చదువు చెప్పించి మంచి బాట వేస్తాడు. మిమ్మల్ని మేము కంటికి రెప్పల్లా పెంచాం. మీకు పక్కలు వెచ్చబడితే మొక్కని దేవుడు లేడు, కట్టని ముడుపు లేదు. కళ్ళల్లో ఒత్తులు వేసుకుని తెల్లవార్లు జాగారం చేసేవాళ్ళం. మీరు పథ్యం తింటే మేము పంచభక్షాలు తిన్నట్లు పొంగిపోయేవాళ్ళం. మీ అమ్మ చాలా అమాయకురాలు. పెళ్ళి అయింది మొదలు ఏనాడు నా చెయ్యి విడవలేదు. కష్టమైనా సుఖమైనా నాతో పంచుకుంది. ఏనాడు మా సంసారంలో కలతలు లేవు. హాయిగా గడిచింది. అమ్మకి షుగర్ బీపీ ఉన్నాయి. పని ఎక్కువైనా షుగర్ తగ్గినా పడిపోతుంది. వేళకి మందులు ఇవ్వాలి. అవి నేను చూసుకుంటాను. ఒక్కతే ఉంటే అవన్నీ ఎవరు చూస్తారు అన్నారు సుందరంగారు. అవునరా రవి, మీ నాన్న కూడా హార్ట్ పేషెంట్. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. టైంకి మందులు వేసుకోమని చెప్పాలి. బరువులు మొయ్యొద్దన్నారు డాక్టర్. రోజు పిల్లల బ్యాగులు పట్టుకొని ఆయన వెళ్తుంటే నాకు గుండెలు దడదడలాడుతుంటాయి. ఎక్కడ మళ్ళీ నొప్పి వస్తుందో అని అంది సుమతి. తల్లి తండ్రి 10 మంది పిల్లల్ని పెంచుతారు కానీ ఆ 10 మంది తల్లిదండ్రులకి ఇంత అన్నం పెట్టడానికి వంతులు పడిపోతారు. మీరు ఎలా ఉంటే రేపు మీ పిల్లలు అలాగే ఉంటారు. పిల్లలకి అయితే 5 ఏళ్లకే చదువుకి వేరే గది, ఏసీలు, కంప్యూటర్లు, టీవీలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఇలా ఎంతో అపురూపంగా పెంచుతారు. నర్సరీ నుంచి లక్షలు ఖర్చు పెడతారు. అదే అమ్మా నాన్నలకి అయితే గదులెందుకు, వరండాలో పడుకున్నా తెల్లారిపోతుంది అంటారు. ఎక్కడ పడుకున్నా తెల్లారిపోతుంది. నీళ్లు తాగినా కడుపు నిండుతుంది. ఏదీ ఆగిపోదు. పెద్దవాళ్ళకి గది అంటే అది శృంగారానికి సుఖానికే కాదు. వయసు పెరిగే కొద్దీ అనేక సమస్యలు వస్తాయి. అవి చెప్పుకోవటానికి గది అవసరం. కాళ్ళు చేతులు నొప్పులు వస్తే ఒకరికి ఒకరు మందులు రాసుకోవటానికి గది అవసరం. పెద్దవాళ్ళకి వయసు వచ్చే కొద్దీ నిద్ర పట్టదు.
మాటి మాటికి బాత్రూంకి వెళ్ళవలసి వస్తుంది. గడియ గడియకి తలుపులు వేస్తూ తీస్తూ ఉంటే మిగిలిన వారికి నిద్రాభంగం అవుతుంది. అందుకని అటాచ్డ్ బాత్రూంతో గది అవసరం. అయినా మీరు ప్రశ్నలు వేయటం, మేం జవాబులు చెప్పటం ఏమీ బాగోలేదు. సిగ్గుచేటు కూడా. మీరు వంతులు పడి మమ్మల్ని వేరు చేయకండి. మీకు పుణ్యం ఉంటుంది. డబ్బు పడేస్తే మీ అవసరాలకి బోలెడంతమంది పనివాళ్లు దొరుకుతారు. మా మానాన మమ్మల్ని బతకనివ్వండి. మేము వేరుగా ఉండేది లేదు. ఆ మృత్యువే స్వయంగా వచ్చి తీసుకువెళ్లే వరకు మేము కలిసే ఉంటాం. అదే మా అంతిమ కోరిక. కొన్నాళ్లు పోయాక అక్కడ భూములు అమ్మేసి వచ్చి మీ దగ్గరే ఉందామని, ఇంటి అద్దె, పెన్షన్ మేము ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకిద్దామని అనుకున్నాం. అలా అన్నీ అమ్మేసుకుని కాకుండా కొన్నాళ్లు ఇలా రావటం మంచిదైంది. మీ స్వభావాలు, స్వార్థాలు తెలిసాయి అన్నారు సుందరం గారు భుజం మీద తువ్వాలుతో కళ్ళు తుడుచుకుంటూ. పద సుమతి, తెల్లవారుజామున 5 గంటలకే బండి. సామాన్లు సర్దు అని చెప్పారు గదివైపు వెళుతూ. సుమతి కూడా కారే కన్నీటిని పైట కొంగుతో తుడుచుకుంటూ భర్త వెనకే వెళ్ళింది. వ్యవహారం ఇలా బెడిసి కొడుతుందని ఊహించని కొడుకులు కోడళ్ళు కొయ్యబారిపోయారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా. ఈ కథ రచయిత సరస్వతుల విజయలక్ష్మి గారు ఎంతో చక్కటి కుటుంబ కథని మనకి అందించారు కదా. ఈ కథలో తల్లిదండ్రుల మనస్తత్వాలు, కొడుకుల స్వార్థం బాగా అర్థమవుతుంది. రిటైర్ అయిపోయిన తల్లిదండ్రుల్ని తమ దగ్గర ఉంచుకుని వంతుల వారీగా కొడుకులిద్దరూ చెరొకరిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటారు. పని కోసం మాత్రమే అనుకుంటారు కానీ తల్లిదండ్రుల మీద ప్రేమ మాత్రం కాదు. చివరికి కొడుకుల గుణం అర్థమై తామిద్దరూ ఒకచోటే ఉంటామని, విడివిడిగా ఉండమని చెప్పి తల్లిదండ్రులు సొంత ఊరికి ప్రయాణం అయిపోతారు. దాంతో కొడుకులు తమ పథకం బెడిసికొట్టిందని బాధపడతారు. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.